ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా షాప్ లో ట్రయల్ రూమ్ లో హిడెన్ కెమెరా పెట్టలేదు. మీరు ప్రపంచాన్ని మోసం చేయగలరు గాని ఆ భగవంతుణ్ణి మోసం చెయ్యలేరు. ఈ విషయంలో మాకు ఏ సంబంధము లేదు, మేమే నేరము చెయ్యలేదు అని మీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి. అది మనస్సాక్షి మీద నమ్మకం ఉన్నవాళ్లకి, మనస్సాక్షి అంటే భయం ఉన్నవాళ్లకే అమ్మా, గుండెల మీద కాదు. దేవుడి మీద ప్రమాణం చేయించిన వీళ్ళు అబద్ధాలే చెప్తారు. ఇంకెంతవరకు దిగజారిపోతారు నీలకంఠం గారు? ఇంతకంటే దిగజారిపోవడానికి ఇంకేమైనా ఉందా? ఆడవాళ్లు బట్టలు మార్చుకునే చోట హిడెన్ కెమెరానా? రాజ్కోటి సిల్క్స్ మూతపడేలా చేయాలని, మన పరువు ప్రతిష్టలు రోడ్డు మీద పడేలా చేయాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావు. దాన్నే వాళ్ళు అవకాశంగా తీసుకున్నారు. మారతాడు, దేవుడు చూసుకుంటాడు అన్నావు కదమ్మా. ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పడానికి ఆ దేవుడు దిగిరావాల్సిన అవసరం లేదమ్మా. నాలాంటి వాడు ఒక్కడు చాలు. రాజ్కోటి సిల్క్స్ ఎదుగుదలని చూసి కక్ష పెంచుకున్నారు. ఊరుకున్నాను. ఎప్పటికప్పుడు నన్ను నాశనం చెయ్యాలని చూస్తూనే ఉన్నావు. ఓర్చుకున్నాను. కానీ ఈవేళ మాత్రం మీరు హద్దు మీరిపోయారు నీలకంఠం గారు. ఇంత చేసినా మిమ్మల్ని ఇంకా గారు అని ఎందుకు సంబోధిస్తున్నానో తెలుసా? దానికి 2 కారణాలున్నాయి. ఒకటి నా సంస్కారం, 2 ఒకనాడు నేను జీవితంలో పైకి రావడానికి సహాయం చేశారు అనే కృతజ్ఞత. రేయ్, నీకు నిజంగా దమ్ముంటే మా అమ్మతో డైరెక్ట్గా నువ్వు పోటీపడు. తను పోటీకి నిలుస్తుంది. మమ్మల్ని, మా వ్యాపారాల్ని దెబ్బ కొట్టాలని ట్రై చేయి. ఆవిడ ఎదుర్కొంటుంది. అర్థమైందా? మీ పగ కోసం, కక్షల కోసం ఏ సంబంధం లేని ఆడవాళ్లతో ఆటలాడితే ఒక ఆడదానిగా నేను సహించలేను. ఇప్పటి వరకు మీ మీదున్న గౌరవం ఈ క్షణంతో పోయింది. చివరిగా ఒక్క మాట క్లియర్గా చెప్తున్నాను. నాకు ఉన్నంత ఓపిక, సహనం నా కొడుక్కి లేదు. ఒక్కసారిగా నేను వాడికి అడ్డు తప్పుకుంటే అర్థమయ్యింది అనుకుంటా.
అక్కా ఆనంద ఆనంద బంగారు తల్లి వచ్చేసావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. చూసావా ఆనందా, అది నా మనవరాలైనా సరే నా దగ్గరికి రాకుండా ఆనందా అంటూ నీటంకే ఎక్కేసింది. ఇప్పుడేనమ్మా వచ్చింది. నన్ను దీవించండి నాన్న. నమస్కారం అండి. బాగున్నావా బాబు? మేమిద్దరం ఫ్రెండ్స్. నమస్కారం అండి. బాగున్నారా? అందరం బాగున్నాం బాబు. చెప్పా పెట్టకుండా సడన్ గా వచ్చారేంటి? సర్ప్రైజ్. ఏంట్రా అది? ఏముంది, రేపు రాఖీ పండగ కదా, హ్మ్. రాఖీ కట్టడానికి వచ్చుంటుంది అంతే కదా. అదొక్కటే కాదమ్మా, రాఖీ పండగ అయిపోయిన తర్వాత నా కూతురికి ఇక్కడ ఓణీల ఫంక్షన్ జరిపించాలని చెప్పి పిన్నే రప్పించిందమ్మా. అంటే ఇక్కడ మన వాళ్ళందరూ ఉంటారు కదక్కా, ఓణీల ఫంక్షన్ చేయాలి కదా. ఏమే రోడి, మా అమ్మ నదులు ఎందుకు వదలాలి? తను మా అమ్మ. నీకమ్మ నాకమ్మమ్మ. నీకన్నా నాకే ఎక్కువ రైట్స్ ఉన్నాయి. ఆనంద, నా కోసం ఏం చేసా? నీకిష్టమైనవన్నీ చేశాను. ఏంటక్కా అలా చూస్తున్నావు? పెద్దవాళ్లు చిన్నవాళ్లని ఎక్కువగా పొగడకూడదు అంటారు, అందుకే ఏమీ అనలేకపోతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.